So when I first heard this story, I was also, just as Sarah said, that I felt very strongly connected to the story, that I wanted to be a part of it because it's what we see happening outside. The current generation, there is so much of influence of everything, and they are easily influenced. So as a parent, it gets a little difficult today when everything is accessible to kind of take your child on the right path. Yeah. And so when I heard the script, and there are situations in the film that are very emotional, are very hard hitting, and where you have to take a decision during the span of time that the story unfolds, I really could relate to it Yeah. Yeah. very strongly. I could connect to the character. In fact, Vignesh has performed very well. The scenes that he and I have had, he is a brilliant performer. And every time I see him, I see the little older version of my son. My son is here. Oh, okay. And your son is, how old is your son? He's just turning 12 on the 3rd of Feb. Okay, he's Yeah. just coming into the teens. Bhumika Garu, be ready. Be ready for the thunderstorm, for the tsunami. విఘ్నేష్ ఏమంటారు మీరిద్దరు? అంతేగా అంతేగా అంటారు మీరిద్దరు. షూటింగ్ అప్పుడు చాలా మాట్లాడేవాళ్ళం. వి యూస్ టు ఆఫెన్ టాక్ అబౌట్ అడిగేది Things, చాలా, అంటే నేను ఆ things. ఏజ్ లో Advice. ఉన్నాను కదా, Ah. అడ్వైస్ కాదు, అంటే ఆ ఏం age కోతి లో పనులు ఉన్నావు. చేస్తున్నావు, నేను ఎట్లా ఆపచ్చు, యాజ్ అ పేరెంట్ ఎంత ఇన్వాల్వ్ ఉండాలి, అట్లా మేము చాలా మాట్లాడుకున్నాం. సరే, మనం స్పెసిఫిక్గా మాట్లాడుకుందాం. ఓకే, పృథ్వీ అండ్ నువ్వు ఇప్పుడు చెప్పు, ఏ విషయంలో ఫ్రీడమ్ కావాలి? కెరియర్ విషయంలో, ప్యాషన్ విషయంలో. ఎందుకంటే 13, 14, 15 ఆ టైంలో ఒక్క విషయంలో మనకి ఇంట్రెస్ట్ పుడుతుంది లోపల నుంచి. అట్లా నాకు ఆ టైంలో అయింది. ఏం పుట్టింది నీకు అప్పుడు? సినిమాల వైపు, అంటే యాక్టింగ్. అంటే నేను కొంచెం చిన్నగా ఉన్నప్పుడు బాగా బొద్దుగా అట్లా ఉండేవాడిని. ఎవరికన్నా యాక్టర్ అంటే నాకు సిగ్గు అసలు చెప్పుకోవడానికి. ఎందుకంటే కొంచెం ఆ ఇమేజ్ ఉంటుంది కదా, గుడ్ లుకింగ్ ఉండాలి అట్లా. నేను యాక్చువల్లీ కమెడియన్ అవ్వాలని చెప్పుకునేటోళ్ళని ఎవరైనా అడిగితే మా రిలేటివ్స్ అందరికి. సో అది నాకు పుట్టింది. లక్కీగా ఇంట్లో మా నాన్న చాలా చిన్నప్పటి నుంచి ఒక్కటి కావద్దురా, ఏదైనా కావచ్చు అని ఆ ఫ్రేజ్ నాకు బాగా దొంగ గుర్తు. వద్దు అని. అంతే, దొంగ ఒక్కటి అవ్వద్దని నాన్న. ఆ ఫ్రీడమ్ ఉండేది. ఓకే. సో ఏదైనా మనం ఇష్టపడితే అది హోల్ హార్టెడ్ గా ఇష్టపడే ఫ్రీడమ్ ఉండేది నాకు. అది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఓకే, సో గుణశేఖర్ గారు, ఫ్రెష్ ఫేసెస్ తీసుకోవడానికి గల కారణం? అదే అండి, ఇందులో ఏంటంటే యాక్చువల్గా అడాల్సెంట్ ఏజ్ ఫస్ట్. అంటే మనకు కంపల్సరీ 18 years లోపే కావాలి. ఎస్పెషల్లీ 17 years. ఇతని క్యారెక్టర్ వికాస్, ఇతనైతే 17-year-old కంపల్సరీ ఉండాలి. తను ఎలాగా అదే ఏజ్లో తీసుకున్నాం. సో అందుకని చాలామందిని ఆడిషన్ చేసాం. చాలామందిని ఆడిషన్ చేసిన తర్వాత దాదాపు ఒక కాస్ట్ చేయడానికి 6 నెలలు పట్టింది. సో అలా తనని ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా, తను కూడా ఆల్మోస్ట్ నాకు ఎర్లీ 20s కావాలి పృథ్వీ క్యారెక్టర్ కూడా. సో వీళ్ళకి ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయండి. వీళ్ళు స్పాయిల్ కిడ్స్. ఈ స్పాయిల్ కిడ్స్ అందరూ కూడా అదే ఏజ్ గ్రూప్లో కావాలి. సో అందువల్ల కొత్త వాళ్ళు అయితేనే ఆ ఫీల్ ఉంటుంది. దట్టు ఏజ్ కూడా మనం ఇదివరకు సినిమాలో అయితే చేయలేం కదా, పెద్దవాళ్ళని తీసుకొని చిన్నవాళ్ళు చూపించడం. ఇప్పుడు జనం కూడా అలా యాక్సెప్ట్ చేయరు. అందులో అలా ఎందుకు చేయాలి మనం? వీళ్ళ దగ్గర ఉండే అదే కదా మనకి నిజమైన అడాల్సెన్స్ కూడా క్యాప్చర్ చేయాలి కదా మనం. సో అందుకని కొత్త వాళ్ళని ప్రిఫర్ చేయడం. ఓకే, అండ్ ఐమ్ షూర్ ఎవ్రీబడి హెస్ డన్ అ గ్రేట్ జాబ్. మీకు ఇప్పుడు భూమిక గారు చెప్తారు, హౌ వాజ్ పృథ్వీస్ పర్ఫార్మెన్స్? మీరు చూసారా పృథ్వీ పర్ఫార్మెన్స్? So, on sets. On sets, yeah. A little bit here and there, yeah. Everyone, I think he's also done a fantastic job. Like I said, Vignesh also. It's so nice to work with people who are so good that I feel I need to up my game. కానీ గుణశేఖర్ గారు అంటే మాకు ఆ పెద్ద సెట్స్, రుద్రమదేవి లాంటి సినిమాలు ఇవన్నీ గుర్తొస్తాయి. సడన్ గా మీరు కంప్లీట్ జానరా షిఫ్ట్ చేశారు యూత్ కి, ఎందుకు? ఇది చాలా రిచ్ అండి సినిమా. ఓకే, రిచ్ ఇన్ కంటెంట్. అది సూపర్. మామూలు కంటెంట్ కాదండి ఇది. అంటే నీడ్ ఆఫ్ ది అవర్. ఓకే, ఈ కంటెంట్ నేను ఎవరికి కథ చెప్పినా సరే, అమ్మ ఇది అర్జెంట్ తీయండి సినిమా, ఇది కరెక్ట్ రైట్ టైం, ఇది మా ఇంట్లో జరుగుతుంది, ఓకే, నేను మా పిల్లల్ని ఇలా చూస్తున్నాను, అమ్మ మా పేరెంట్స్ ఫీలింగ్ ఇదేనండి. విన్న వాళ్ళందరూ యాక్టర్స్, మనం క్రూ అందరూ చెప్తుంటాం కదా. కరెక్ట్. సో వాళ్ళందరూ కూడా ఇమీడియట్ కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యి ఇమీడియట్గా వెంటనే తీయండి సార్, ఇది ఇప్పుడు సొసైటీలో చూస్తున్నాం,
అనేలాంటి ఒక కంటెంట్. Correct. సో దీన్ని ఇంకా ఎక్కడ అన్కాంప్రమైజ్డ్ అంటే కొత్త వాళ్ళని పెట్టుకుని ఆల్మోస్ట్ మనం ఎక్కడ అంటే సినిమా క్యాన్వాస్ మళ్ళీ మీరు నా సినిమాల్లో ఏదైతే ఆ క్యాన్వాస్ చూస్తారో అదే క్యాన్వాస్ ఉంటుంది. అంటే ఎక్కడ మనం ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరూ న్యూ కమర్స్ని పెట్టి తీస్తున్నాను కదా అని చెప్పి స్కేల్ డౌన్ చేయడం కానీ, కథ మేరకు ఎంత డిమాండ్ మీకు తెలిసి నైట్ ఎఫెక్ట్స్ మనం ఈ హైటెక్ సిటీస్లో షూట్ చేయాలంటే మీకు పర్మిషన్ కానీ ఇవన్నీ దాదాపు 10-15 నైట్లు చేసాం అక్కడ. సో అలాగా మీకు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కథకి ఎంత కావాలో అంత పెట్టి చేసాం కాబట్టి ఇది నాట్ ఓన్లీ విజువల్ రిచ్ అండి, కంటెంట్ రిచ్. సూపర్ సార్. కాకపోతే ఇది మీరు ట్రూ ఇన్సిడెంట్స్ అని అంటున్నారు, మరి రియల్ అన్నప్పుడు కొంచెం రిస్క్ కూడా ఉంటుంది కదా? అదే అండి, అంటే ఫస్ట్ కథ రాసేటప్పుడు యాక్చువల్గా నేను ఒక కొన్ని ట్రూ ఈవెంట్స్ని పెట్టుకునే స్టార్ట్ చేశాను. ఓకే. స్టార్ట్ చేసిన తర్వాత రాస్తున్న కొద్దీ అంటే ఒక 6 to 10 months పీరియడ్లో రాశాను. ఆల్రెడీ జరిగిన ఇన్సిడెంట్లు అవి రాస్తుండగా సేమ్ ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి రిపీటెడ్గా ఎవ్రీ వీక్ ఎవ్రీ సిటీలో ఎవ్రీ ఎక్కడ కార్నర్లో ఇవే. సో అందుకని నేను పర్టికులర్గా ఒక ఇన్సిడెంట్ని బేస్ చేయడం నాకు అవసరం లేకపోయింది. సో రేపు పొద్దున్న కూడా చాలా ఇన్సిడెంట్లు అందరూ కూడా ఓ ఇది అది కదా, ఓ ఇది లేదు అక్కడ ఆ సిటీలో జరిగింది అని ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఈ రోజున మన మెయిన్ ఏవైతే అడాల్సెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఈ అడాల్సెన్స్ మైనర్స్ మీద మైనర్స్ చేస్తున్న ఇవి చాలా ఎక్కువ కనిపిస్తాయండి. ఎగ్జాక్ట్లీ సార్. జస్ట్ 2 days బ్యాక్ ఒక తెలిసినటువంటి ఫ్యామిలీ మెంబర్ వాళ్ళు బైక్ మీద వెళ్తుంటే 14-15 ఏళ్ల పిల్లలు రీల్ షూట్ చేస్తూ కార్ నడుపుతూ వాళ్ళని గుద్దేస్తే ఆ ఫ్యామిలీలో నుంచి ఒకళ్ళు పోయారు. సో దిస్ ఇస్ ద స్టేట్. కానీ ప్రాబ్లం ఏంటంటే పాపం పేరెంట్స్ కూడా జాగ్రత్తగానే పెంచుతారు, జాగ్రత్తగానే ఉంచాలి అనుకుంటారు, కానీ వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతున్నారో ఏంటో తెలియట్లేదు అసలు. ఇట్స్ సో డిఫికల్ట్ టు హ్యాండిల్. మీరేమంటారు భూమిక గారు? ఇప్పుడు ఎవ్రీ పేరెంట్ సేస్ దట్ ఐఎమ్ ద రైట్ పేరెంట్ అండ్ ఎవ్రీ పేరెంట్ వాంట్స్ దేర్ చిల్డ్రన్ టు బి రెస్పాన్సిబుల్. ఎవరు అనుకోరు కదా ఇర్రెస్పాన్సిబుల్ అవ్వాలి అని, కానీ దాన్ని క్వశ్చన్ చేస్తున్నారు ఇందులో ఈ సినిమాలో. It's difficult actually. Yeah. You know, like you said, every parent wants to be right. Yeah. But we ourselves don't know, like you said, you know, where to leave, where to hold, how much liberty to give, which side you say, okay, let it go. Freedom. Yeah. If the freedom is misused, you don't know. So that faith, you work on faith. Yeah. But with faith are circumstances which are external. You know what friends you have, where you're going. You can't control everything. Yeah. But it's not easy. The child, you want the child to be right. You want to be right. In that tug of war of trying to be right, wrong, you just stated an incident that happened. You don't know what happens. Exactly. Yeah. సో అందుకనే అంటారు కదా సార్, పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ తలరాతల్ని రాయలేం అంటారు. You can't write. It's very difficult. What there? See, today, I think parenting in today's time is very difficult. Very challenging. It's not like our days, go out, go play, come No. back, finish. 5 o'clock ఇంటికి వచ్చేయి. Khatam, Yeah. come back, do homework, sleep. That's the end of story, you know. Yeah, It's not Very so much access to చాలా everything. మంచి పేరెంటింగ్ తో So చక్కటి ఇళ్లలోనే జరుగుతున్నాయి ఇన్సిడెంట్ అన్ని కూడా మీరు గమనిస్తే. అవును. చాలా చక్కటి ఇంట్లోనే అరే ఈ అబ్బాయి ఎలాంటివాడా, ఈ అబ్బాయి చేసాడా, ఇవి ఎక్కువ మనకు షాక్ వాల్యూ ఉన్నాయి. కరెక్ట్ కరెక్ట్. ఇది వరకు అంటే ఈ ఏవో వాడు సరి అయిన పెంపకం లేడు, వాడు ఎలా జులాయిగా తిరుగుతూ చేస్తున్నాడు అనేలాగా అనుకోవడానికి లేదు. ఇప్పుడు బాగా చక్కగా అన్ని సౌకర్యాలు ఉండి చక్కటి కుటుంబంలో వాళ్ళే ఇలాంటివి చేస్తున్నారు. అది చాలా షాకింగ్ ఉంటుంది అందరికి బయటకు వచ్చేసరికి. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నదే అసలు ఏం జరుగుతుందో మనకు తెలియట్లేదు. మన పిల్లాడు మనకు చాలా బుద్ధిగా చాలా చక్కగా ఒబీడియంట్ గా మనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తున్నాడు, చదువుకుంటున్నాడు మనం చూసినప్పుడు. బట్ ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఎందుకంటే ఆ తర్వాత ఏవైనా జరిగే ఛాన్స్ వాడికి ప్రపంచం చేతిలో ఉంటుంది. వాడికి ఎక్స్పోజర్ మనకి ఇదివరకట్లా మనకు ఉండేలా కాదు కదా. వాడు కోరుకోవాలే కానీ ఆ ఫ్రీడమ్ వాడు కంట్రోల్ చేయలేడు. ఎనీథింగ్ ఇస్ అవైలబుల్. అది ఎనీథింగ్ ఇస్ అవైలబుల్. దాంతో అంటే ఇది ఒక ఈ టైం కరెక్ట్గా మనం ఏదో ఒక ఇది తీసుకోవాల్సిన టైం అండి, ఒక బ్రేక్ తీసుకోవాల్సిన టైం. అదర్వైజ్ చాలా ఇంకా ప్రాబ్లమ్స్ ఇదవుతాయి. ఐ థింక్ మీరు చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ని తీసుకొని వస్తున్నారండి. ఎందుకంటే ఒక థియేటర్ కానీ సినిమా కానీ ఇట్ వాజ్ మెంట్ టు రిఫ్లెక్ట్ ద సొసైటీ.
సో ఆ తర్వాత మనకి లార్జర్ దెన్ లైఫ్ ఇమేజెస్ ఆఫ్ సినిమాస్ వస్తూనే ఉన్నప్పటికీ ఇలాంటివి ఇస్ మోస్ట్ నీడెడ్. అందుకని ఐ థింక్ ఎవ్రీబడి ఇస్ పార్ట్ ఆఫ్ దిస్. దీనంటే మెయిన్ ఇది ఎక్కడ మళ్ళీ ఇదేదో చాలా స్ట్రాంగ్ కంటెంట్ ఉంది, చాలా హెవీగా ఉంటదేమో, చాలా ప్రీచీగా ఉంటదేమో, అలా లేకుండా కంప్లీట్ ఒక న్యూ ఏజ్ ట్రీట్మెంట్ తో ఉంటది. మనకి ట్రైలర్ టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది. అంతే, అలాగా వెరీ న్యూ ఏజ్ ఇదిగా ఉంటది. మనం ఎక్కడ ఒక్క ఉపదేశించే డైలాగ్ ఉండదు, బట్ అందులో కనబడుతుంది. అది మనం తీసుకోవడమే, తీసుకున్నాడు తీసుకున్నంత. బట్ నాకు నేను ఎక్కడ ఉపదేశాలు ఇద్దామని చెప్పి మెసేజ్లు ఇద్దామని ప్రయత్నించలేదు. సూపర్. ఇప్పుడు మీ ఇద్దరికి ఇంకో క్వశ్చన్, ఈ సినిమా తర్వాత మీ ముగ్గురికి, ఆల్ 3 of you all,